సూర్యాపేట జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్మిక కర్షకుల లోకంతో కూడా కథం తొక్కింది. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి చారిత్రక సమ్మెలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, సమ్మెలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేయడం జరిగింది. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కాలరాసలాగా మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా కార్మికులు పెద్ద ఎత్తున కూడా కన్నెర చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓకి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కార్మికులకు నష్టం చేకూర్చేలాగా మోడీ ప్రభుత్వం కోడ్లను తీసుకొస్తా ఉంది. కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేస్తుందంటూ కూడా వాళ్ళ సందర్భంగా వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని కూడా కార్మికులకు ఈ సందర్భంగా నివేదించింది. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్లను వెడల్పు చేయాలి, అభివృద్ధి చేయాలంటూ వినూత్న నిరసన కార్యక్రమం దిగారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తుంగతుర్తి మండల కేంద్రంలో పోర్లు దండాలు పెట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకుండా తాత్సారం చేస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు తుంగతుర్తి మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం విఫలమైందంటూ కూడా తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీత ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం దిగారు. భువనగిరి అడ్డాగా చేసుకుని ఇల్లీగల్గా అబార్షన్ చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం 3 మహిళలకు అబార్షన్ చేస్తూ డాక్టర్లు పట్టుబడడంతో ఒకసారిగా కూడా కలకలం జరిగింది. ఈ రోజు వరకు కూడా నిందితులపైన కఠినంగా కేసులు నమోదు చేయకుండా, వారిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భువనగిరి పేరు చెడుకుట్టేలాగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉన్నారు, అబార్షన్ చేస్తూ ఉన్నారు. వారిపైన ఉక్కుపాదం మోపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు కూడా యాదరుట్ట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి, విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని కూడా కలెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.